బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయాన్ని ప్రారంభించుకుందాం. అందరికీ స్వాగతం. గమనించండి, దేవుని యొక్క వాక్యం ప్రకారం ఈ లోకం దుష్టలోకం, చెడిపోయిన లోకం. చెడిపోయిన ఆహారం ఎవరైనా తింటారా? చెడిపోయిన లోకము అంటున్నాడు ప్రభువు. అనేది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న లోకము, మరణపాత్రమైన లోకము, దుర్మార్గపు లోకము, క్రిమినల్ వరల్డ్, చీకటి లోకము. ఈ యొక్క లోకం యొక్క పరిస్థితి ఇంకా ఎలా చెప్పాలంటే, పిచ్చోడి చేతిలో రాయి లేకపోతే గన్ను ఉంటే మీకేమనిపిస్తుంది? పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. ఈ లోకము మనం అందరం అర్థం చేసుకోవాలి. ఈ లోకాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ప్రభువారు కోరుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఇది పెద్ద లెసన్ కాబోతుంది. మనం అందరం అర్థం చేసుకుంటే ఈ లోకంలో ఎంత అక్రమం జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, ఎందుకు మనుషులను కాపాడటం లేదు అన్న ప్రశ్న అందరికీ వచ్చింది. దేవుడు అనేవాడే ఉంటే ఈ ఆడపిల్లలకి ఇంత అన్యాయం ఎందుకు జరుగుద్ది? దేవుడు అనేవాడే ఉంటే ఈ అమాయకులైన ప్రజల మీద ఇంత భయంకరమైన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎందుకు వస్తాయి? ఏ పాపం ఎరుగని ఆ పసి పిల్లల జీవితాలు అలా ఎందుకు నాశనం చేయబడతాయి? అందరూ అంటారండి, అందరూ అంటారు. జాగ్రత్త గమనించాలి. ఈ ప్రపంచాన్ని బైబిల్లో ఉన్న దేవుడు ఎలా చూస్తున్నాడో, మనకి ఏం తెలియపరచాలని కోరుతున్నాడో మనం అందరం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున లెసన్ అంతా సింపుల్ కాదు, చాలా డీప్ లెసన్. ఈ సువార్త సమయాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ నేను కాన్సన్ట్రేషన్ పెట్టి వినమంటున్నాను. ఈ ప్రపంచము చెడిపోయినది. దేవుని వాక్యం ప్రకారమే ఏదైనా నేను చెప్పేది. చెడిపోయిన ఆహారాన్ని మీరు తింటారా? రోగం వస్తుంది. ఈ లోకము దేవునికి దూరమైంది. ఇది క్రిమినల్ వరల్డ్. క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అయ్యో, మరి మనం ఏం చేయాలి? మనం ఎలా జీవించాలి? ఎందుకు జీవించాలి? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఒక్కొక్క పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియా దేవుని బిడ్డలారా. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మెటాఫోరికల్లీ డెడ్, డిస్కనెక్టెడ్ ఫ్రమ్ గుడ్నెస్ ఆర్ ట్రూ లైఫ్. మానవులు ప్రతి ఒక్కరూ కూడా చనిపోయిన స్థితిలో ఈ లోకంలో ఉన్నారు. వారు మంచి చేయుటకు కానీ, సత్యమైన జీవితం జీవించుటకు కానీ అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది? అందరూ చనిపోయి ఉన్నారు. వారు ఎంత మాత్రము కూడా మంచి చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారు. సత్యాన్ని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. సత్య జీవితము జీవించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పాయింట్లన్నీ వినాలి. ఈ లోకం యొక్క దుస్థితి నేను మీ ముందుకు తీసుకొస్తాను, అందరికీ అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో ఎవడూ కూడా మంచి చెయ్యలేడు.
ఇది క్రిమినల్ వరల్డ్. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? వినాలి జాగ్రత్తగా. ఈ విషయాలు ఈ రోజున మీకు చెప్పాల్సిందే, దేవుడు నిర్ణయించాడు. దిస్ వరల్డ్ ఫీల్స్ లైక్ ఎ ప్రిజన్ అండ్ ఆల్ పీపుల్ ఆర్ లైక్ ప్రిజనర్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కమిటెడ్ రాంగ్ డూయింగ్. ఈ లోకము ఒక జైలు. ఈ లోకము ఒక జైలు. జైల్లో ఉన్నవారు నేరస్తులు. అదే ఈ ప్రపంచము. డైజెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరు జైల్లోకి వెళ్తారు? ఆల్రెడీ తప్పు చేసిన వాళ్ళే. సో ఈ లోకంలో ఎవరు ఉంటున్నారు ఇప్పుడు? ఆల్రెడీ తప్పు చేసిన వాళ్ళే. వారు మంచి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ మన దృష్టికి మంచి చేసినా కూడా అది కేవలము స్వార్థపూరితమైనది. దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అది మంచే కాదు. మనం అనుకుంటాం, నలుగురికి ఉచితంగా డబ్బులు ఇచ్చినా భోజనం పెట్టినా కూడా మంచి అనుకుంటాం. నేనేమంటున్నాను? ఈ లోకంలో మంచి జరగదంటున్నాను నేను. ఎందుకని? జైల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ తప్పు చేసి జైల్లోకి వచ్చారు. వాళ్ళు నేరస్తులు. వారు శిక్షను అనుభవించుచున్నారు. లైన్ రాసుకోండి అందరూ. ఈ లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి శిక్షని అనుభవించుచున్నాడు. ప్లీజ్ రైట్ డౌన్ దిస్ పాయింట్. ఈ లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి శిక్షను అనుభవించుచున్నాడు. నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం చూడండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఒకరికి ఒకరు కొట్టుకున్నా చంపుకున్నా వారి పోగొట్టుకునేది ఏమీ లేదు. ఆల్రెడీ నేరస్తులే వాళ్ళు. ఎంత పెద్ద పాయింట్ చెప్పాను తెలుసా? జైల్లో ఉన్నవాళ్ళు ఒకరినొకరు పొడుచుకున్నా చంపుకున్నా ఇంకేమి శిక్ష పడుద్ది? వాళ్ళకి ఆల్రెడీ శిక్ష పడే ఉన్నారు లోపల. People are harming each other because they believe they have nothing to lose. ఆల్రెడీ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఇంకేం పోగొట్టుకోలేమన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు రియాలిటీ మాట్లాడతాను. ఈ మనుషులు మానవులు ఈ లోకంలో చూడండి, అందరు వినాలి. ఈ పాయింట్ భలే ఇంపార్టెంట్. ఇతరులకు ఎవరికైనా అన్యాయం చేసినా, అక్రమం చేసినా, నరహత్య చేసినా, ఏ తప్పు అన్నా ఇతరులకు చేసినా కూడా అర్థమవుతుందా? అది తప్పుగా కాదు. ఇంకా ఎందుకని? ఆల్రెడీ అందరూ తప్పుడోళ్లేగా. తప్పులో మంచి ఎదగడం ఏంటి ఇంకా? మీ అందరికీ అర్థమైంది ఈ పాయింట్? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. సో జైల్లో ఉన్న వాళ్ళు ఒకరినొకరు కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా డస్ నాట్ కౌంట్ అవ్వదండి అది. అందుకే ఈ లోకంలో ఏం జరుగుతుంది? సెక్షువల్ సిన్స్ జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, నరహత్యలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నుంచి జరుగుతున్నాయా? ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇప్పుడే మొదలెట్టారనుకుంటున్నారా? ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయినా ఈ లోకం ఇలానే నడుస్తూ ఉంది, వెళ్తూ ఉంది. అయినా ఎవరికి శిక్ష పడినట్టు కనపడలేదు కదా మనకి. ఎందుకు? ఆల్రెడీ అందరూ నేరస్తులే, క్రిమినల్సే. ఈ యొక్క చెడిపోయిన లోకంలో మంచి ఎవరు చేయలేరు అని చెప్తున్నాను నేను. చెడిపోయిన లోకంలో ఎవరన్నా ఇంకొకరిని చంపితే అది నేరం ఎలా అవుతుంది? ఇంకా ఆల్రెడీ వాడు నేరస్తుడే, వీడు చనిపోయినాడు, వాడు చనిపోయినాడే. అదేమి లెక్కలోకి రావట్లేదు ప్రభు దృష్టికి. ఈ దుష్టలోకం యొక్క నెక్స్ట్ పరిస్థితి రాసుకోండి. ఈ ప్రపంచంలో ఎవరు కూడా మంచి చెయ్యలేరు. నో వన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ట్రూ గుడ్, జస్టిస్ ఆర్ రైచియస్నెస్ ఇన్ దిస్ కరప్టెడ్ వరల్డ్. ఒక భర్త తన కుటుంబానికి న్యాయం చేస్తున్నాడు అనుకుంటాడు కానీ చెయ్యలేడండి. నేనేం చెప్పానో, ఎంత పెద్ద పాయింట్ చెప్పానో తెలుసా మీకు? భార్య అయినా భర్త అయినా లోకంలో ఏ వ్యక్తి అయినా ఈ దుష్ట ప్రపంచంలో
100% న్యాయం ఎవరు చేయలేరు. కేవలం స్వార్థపూరితంగా ఏదైనా మేలు చేయటమే. కారణం ఏంటంటే ఇది ఆల్రెడీ చెడిపోయిన లోకం. తప్పు చేసి ఇక్కడికి వచ్చి పడ్డారు. ఇందులో ఇంకా మంచి జరగదు. అది నేను చెప్పదలిసింది. ఇక్కడ మంచి జరగదు, ఇక్కడ నీతి జరగదు, ఇక్కడ న్యాయం జరగదు. సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చింది అనుకోండి, న్యాయమైన తీర్పు, మనం అనుకుంటున్నాం అది న్యాయమైన తీర్పు అనుకుంటున్నాం. హలో, అది పొలిటికల్లీ మోటివేటెడ్ తీర్పు. నేను ఎవరికి న్యాయం ఇవ్వాలనుకుంటే వారికే నువ్వు న్యాయం ఇవ్వాలి అంటున్నాడు ఆ హైయెస్ట్ అధికారి. ఎంతమందికి అర్థమవుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ ప్రపంచంలో నీతి కానీ మంచి కానీ ఏ ఒక్కరూ చెయ్యలేరు, చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, లైఫ్లో గోల్స్ ఉంటాయి, అంబిషన్స్ ఉంటాయి, అచీవ్మెంట్స్ ఉంటాయి. ఏమంటే అవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం అయిపోతుంది. ఇక్కడ బిల్ గేట్స్ ఏం సాధించాడు? ఎప్స్టీన్ స్మైల్తో తన పేరు వచ్చింది. ఇంకేం సాధిస్తాడు? అదే వాడు సాధించేది. ఏ మనిషి ఈ రోజున ఈ భూమి మీద ఏమి సాధించినా కూడా అది నీతిగా కౌంట్ అవ్వదు. ఇంగ్లీష్లో చదువుతాం చూడండి. లైఫ్ గోల్స్, అంబిషన్స్ అండ్ అచీవ్మెంట్స్ అపియర్ మీనింగ్లెస్ ఆర్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. చాలా డీప్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు ఈ రోజున. నిజంగా అర్థం చేసుకోగలిగితే గొప్పే. ఈ లోకంలో మీరు ఏమి సాధించినా అది వేస్ట్ ఆఫ్ టైం. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని జ్ఞాపకార్థ కూడుకుబెట్టి జ్ఞాపకం చేసుకుంటారు, విగ్రహాలు పెట్టి జ్ఞాపకం చేసుకుంటారు. ఈరోజున అంబేద్కర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. కానీ అంబేద్కర్ గారు వారి ఫ్యామిలీకి ఏం చేశారో చూసుకుంటే అది వేరే విధంగా యాంగిల్లో ఉంటుంది. సో నేను చెప్పదలసింది ఏంటంటే మీకు రీచ్ అవ్వాలి. ఇది క్రిమినల్ ప్రపంచము, ఇది దుష్ట ప్రపంచము. ఈ చీకటి ప్రపంచంలో మంచి జరగదు. నువ్వు ఆల్రెడీ నేరస్తుడు అయి ఉండి నువ్వు మంచి గోల్స్ కూడా పెట్టుకోలేవంటున్నాను నేను ఇది సాధించాలి. నో, యూ కాంట్, బికాజ్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్ ద జైల్ వంటి ప్రదేశము. యు ఆల్రెడీ ఇన్ ద కరప్టెడ్ వరల్డ్. ఇందులో మంచి రాదు, చెయ్యలేరు. ఇంకొక పాయింట్కి వెళ్దాం. ఈవెన్ ఎ లాంగ్ జాయ్ఫుల్ లైఫ్ డజంట్ ఫీల్ వాల్యుబుల్ ఇన్ ఎ ఫండమెంటలీ బ్రోకెన్ వరల్డ్. సపోజ్ ఒక వ్యక్తి ఎక్కువ సంపాదించాడండి, మంచిగా ఆనందించాడు, లైఫ్ని మంచి ఫ్యామిలీగా పెట్టుకున్నాడు, చాలా ఎక్కువ సంపాదించి ఏదో ఆనందం బాగా అనుభవించి చక్కగా సూపర్గా జీవించాడు, చచ్చిపోయాడు. దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? అది కూడా వేస్టే అంటుంది. వాడు అలా జీవించినా జీవించకపోయినా కౌంట్ అవ్వదు అంటుంది. బికాజ్ ఇట్స్ అ క్రిమినల్ వరల్డ్, ఇట్స్ అ డార్క్ వరల్డ్. ఇది చండాలమైన వరల్డ్. ఈ ప్రపంచంలో అది కూడా కౌంట్ అవ్వదు. ఉదాహరణకి ధనవంతుడు లాజరు స్టోరీ తెలుసా మీకు? ధనవంతుడు అన్ని భోగభాగ్యాలు అనుభవించాడు, సూపర్గా అనుభవించాడు అనమాట. కానీ ఆ లైఫ్ కౌంట్ అవ్వలేదు నీతిగా, మంచిగా. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే యూ బేసికల్లీ, ఈ ప్రపంచంలో అందరు క్రిమినల్స్ ఉన్నారు. కొంతమంది కనపడుతున్నారు, కొంతమంది కనపడలేదు. ఈ ప్రపంచంలో అందరూ స్వార్థపరులు. కొంతమంది కనపడుతున్నారు, కొంతమంది కనపడలేదు. ఈ ప్రపంచంలో అందరూ న్యాయం చెయ్యలేరు, వారి వల్ల కాదు. అన్యాయం జరగని ప్లేస్ లేదు. బికాజ్ ఇది ఆల్రెడీ చెడిపోయిన పరిస్థితుల్లో ఉన్నది. అందరూ చెడిపోయిన పరిస్థితుల్లో పుడుతున్నారు. జైలు వంటి ప్రాంతం ఇది. పుట్టంగానే వాడికి 4 సంవత్సరాలు రాగానే ఆల్రెడీ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు పిల్లవాడు. అర్థమవుతుందా నేను చెప్తుంది?
సో ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఏమీ పాముకోలేరు, ఏమీ సాధించలేరు. ఒకవేళ నువ్వు కలెక్టర్ అయినా, బిల్ గేట్స్ లాగా బాగా సంపాదించినా, ఎలాన్ మస్క్ లాగా బాగా సంపాదించినా, ఏం చేసినా కూడా దేవుని వాక్యం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే ఇది క్రిమినల్ వరల్డ్. ఇక్కడ న్యాయం జరగదు, ఇక్కడ నీతి జరగదు. నోవే. అన్యాయము తప్పకుండా జరుగుతుంది అంటున్నాను నేను. ఈ లోకంలో అన్యాయం తప్పకుండా జరుగుతుంది, స్వార్థం తప్పకుండా జరుగుతుంది, మోసం తప్పకుండా జరుగుతుంది. నువ్వు నేను అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. మనకంత కెపాసిటీ లేదు, అవాయిడ్ చేసే కెపాసిటీ లేదు, నీతి జరిగించే కెపాసిటీ కూడా లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ సొసైటీ, ఈ సమాజం గురించి మీరు నేను బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. సొసైటీ మే అపియర్ అడ్వాన్స్డ్, బట్ స్పిరిచువల్లీ అండ్ మోరల్లీ ఇట్ ఫీల్స్ ఎంప్టీ. అంటే ఏంటి? టెక్నాలజికల్ పరంగా ఎంతో అడ్వాన్స్గా వెళ్ళిపోయింది. మూన్ మీదకి వెళ్తున్నాము, మార్స్ మీదకి వెళ్తున్నాము, ఏసీలు, రకరకాల సోఫిస్టికేటెడ్ లైఫ్ని మనం క్రియేట్ చేసుకున్నాము. మీరు ఎంత క్రియేట్ చేసుకున్నా, ఎంత పెద్ద బిలియనీర్ అయినా నీ జీవితంలో శూన్యత మాత్రమే ఉన్నది. జీవితంలో క్రిమినల్ యాక్టివిటీస్ తప్ప చేయడానికి ఏమీ లేవు ఇక్కడ. మీరు తొందరగా ఈ లైఫ్ని ఇలా అర్థం చేసుకోగలిగితే మీ జీవితం బాగుపడుద్ది. మై డియర్ ఫ్రెండ్, యేసు ప్రభువారు, దేవుని వాక్యము, తండ్రి అయిన దేవుడు అన్నీ అందరూ ఇదే చెప్తున్నారు. ఈ ప్రపంచంలో బిలియనీర్స్ అయిన తర్వాత ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లా. వాళ్ళ జీవితాల్లో శూన్యత ఉన్నది. 1000 కోట్ల ఆస్తి సంపాదించారు, ఏం చేయాలో తెలియట్లా. శూన్యత ఉన్నది. అర్థం చేసుకోవాలి, ఇది క్రిమినల్ వరల్డ్. పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉన్నది ఇది. అమెరికాలో కానీ, కెనడాలో కానీ ఎన్ని స్కూళ్ళల్లో స్టూడెంట్స్ గన్నులు తీసుకోవాలి, పిల్లల్ని కాల్ చేశారు తెలుసా మీకు? చిన్న పిల్లల్ని గన్ను తీసుకొని కాలవటం ఏంటి అసలు? అది స్కూల్లోకి గన్ను తీసుకెళ్ళి పిల్లల్ని కాల్ చేయటం ఏంటి? ఏంది ఆ సైకో లెవెల్ ఏంటి అసలు? ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి? మీ అందరికి అర్థమవుతుందా? ఇది క్రిమినల్ వరల్డ్ అని చెప్తున్నాను నేను. పిల్లవాడికి 4 సంవత్సరాలు రాగానే వాడు స్వార్థంతో బిహేవ్ చేయడం మొదలెడుతున్నాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఈ లోకం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోకాన్ని అర్థం చేసుకోవాలని నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మీరు అమాయకంగా ఉంటే ఈ లోకం మీకు సహాయం చేస్తుందా? లేకపోతే మిమ్ములను గేలి చేస్తుందా? మిమ్ములను వాడుకుంటుందా? మీ అమాయకత్వాన్ని చూసి మీరే ఆలోచించండి ఈ ప్రపంచం ఎలాంటిదో. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. పీపుల్ డిస్ట్రాక్ట్ దెమ్సెల్వ్స్ విత్ ఎంటర్టైన్మెంట్, వర్క్ ఆర్ డిజైర్ టు అవాయిడ్ ఫేసింగ్ ఎగ్జిస్టెన్షియల్ ఎంప్టీనెస్. సో ఈ లోకంలో ఉన్న ఆ భయంకరమైన పరిస్థితిని తప్పించుకోవడానికి మనుషులు ఎంటర్టైన్మెంట్కి వెళ్తారు, వర్కోహాలిక్ అయిపోతారు, ఏదేదో వ్యాపకాలు పెట్టుకొని వాళ్ళ జీవితంలో ఉన్న ఆ యొక్క ఎంప్టీనెస్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని పేరిట ఎంతమంది సేవలు చేస్తున్నారు నేను అడుగుతాను. చాలామంది హాస్టల్స్ పెట్టుకున్నారు పిల్లలకు సేవ చేస్తానని. చాలామంది వృద్ధాశ్రమాలు పెట్టుకున్నారు ముసలోళ్ళకి సేవ చేస్తానని. చాలామంది యూత్ క్యాంపులు పెడతారు యూత్ వారిని రక్షిస్తానని. వింటున్నారా నా మాటలు? సేవా సంఘాలు, చాలామంది స్త్రీ ఉద్ధరించడానికి ఒక సంస్థ పెట్టుకుంటారు, స్త్రీలను ఉద్ధరించడానికి.
అలాగే కొంతమంది భార్య బాధితుల సంఘం, భర్తల కోసం కొన్ని సంఘాలు పెట్టారు. వింటున్నారా? ఈ ప్రపంచంలో చాలామంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్నారు. మై క్వశ్చన్ ఈజ్, నిజముగా, నీతిగా, న్యాయంగా, చట్టపరంగా చేస్తున్నారా వీళ్ళు? నేనేమంటాను తెలుసు, దేవుని వాక్యం ప్రకారం చెప్తా, వీరు న్యాయంగా చెయ్యలేరు, వీరు చట్టబద్ధంగా నడవలేరు, వీరి చేత కాదు. ఈ లోకంలో ఉన్న సంఘాలు ఉన్నాయి కదండి, క్రైస్తవ సంఘాలు, పాస్టర్లందరూ నిజముగా పాస్టర్లాగా పనిచేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? నేనేమన్నాను, వాక్యం ప్రకారం వారి చేత కాదు, వారి వల్ల కాదు, వారు చెయ్యలేరు. కేవలం నాటకాలు, డ్రామాలు తప్ప వారి వల్ల ఏమీ కాదు. ఎందుకని? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇది క్రిమినల్ వరల్డ్. ఇక్కడ నీతి, న్యాయము, చట్టాన్ని అనుసరించి జరగటం అనేది కుదరని పని. ఈ లోకంలో ఉన్న సంఘాలన్నిటినీ ఒక మాట చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని టచ్ కూడా చేయడు, ఎదగనిస్తాడండి. బాగా డబ్బు సంపాదించనిస్తాడు, బాగా పాటలు పాడనిస్తాడు, బాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఇస్తాడు, పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేయనిస్తాడు, సంవత్సరం మీటింగ్లు కూడా పెట్టుకొని ఇస్తాడు. అసలు టచ్ చేయడు దేవుడు, ఆపడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ప్రకారం ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాల్సిన టైం మనకు వచ్చేసిందండి. టెక్నాలజీ, ఈ ప్రోగ్రెస్, ఇదంతా ఇల్యూజనేనండి. మనిషిలో ఉన్న ఆ ఎంప్టీనెస్ని ఎవరు తొలగించలేకపోతున్నారు. మనిషిలో ఉన్న ఆ క్రిమినల్ బ్రెయిన్ని, ఆ క్రిమినల్ మెంటాలిటీని, ఈ క్రిమినల్ వరల్డ్ని ఎవ్వరూ తీసేయలేరండి. మీ అందరికి నేను ఒక మాట చెప్తాను, ఎవ్వరూ లేనప్పుడు మీరు ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు, ఏం చేస్తారో తెలుసా? భయంకరంగా ఉంటుంది పరిస్థితి. జాగ్రత్తగా ఆలోచించండి. ఇది క్రిమినల్ వరల్డ్. ఈ క్రిమినల్ వరల్డ్లో నుంచి మనందరము బయటపడటం అనేదే గుడ్ న్యూస్. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? ఈ లోకంలో ఇంకా జరుగుతుందని చెప్తా చూడండి. పెయిన్, కాన్ఫ్లిక్ట్ అండ్ ఇంజస్టిస్ repeat generation after generation, making history feels like a cycle rather than a progress. గత 6000 సంవత్సరాలకి ఈ లోకంలో ఏం జరుగుతుంది? తరము వెంబడి తరము ఈ వేరే తరాన్ని ఆక్రమించుకోవటం, చంపేయటం, దౌర్జన్యంగా లాక్కోవటం, ఇదేనండి జరిగింది. ఇండియాను చూద్దామా? గత 2000 సంవత్సరాలుగా ఇండియాలో కుల వ్యవస్థతో ఎంతమందిని నాశనం చేశారో తెలుసా? ఎంతమంది చనిపోయారో తెలుసా? ఎంతమంది ఆడపిల్లలు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళారో తెలుసా? ముస్లిమ్స్ వచ్చారు, ఇండియాని ఆక్రమించారో తెలుసా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? దేవుని యొక్క వాక్యం ప్రకారం ఈ లోకము చరిత్ర అంతా గమనించుకుంటే అన్యాయం జరగని ప్లేస్ ఎక్కడ? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎంతమంది చనిపోయారో తెలుసా? మరి అది అన్యాయం కాదా? ఇన్నోసెంట్ ప్రజలు, ఒక పక్క ఆ స్టాలిన్, ఒక పక్క హిట్లర్ ఎన్ని వేల మందిని చంపారో తెలుసా? చరిత్ర అంతా చూసుకుంటే ఎందుకు ఇంత అక్రమం, అన్యాయం జరుగుతుందని మనం గమనిస్తే, ఈవెన్ ఇండియాను కూడా గమనిస్తే, ముస్లిమ్స్ వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, దోచుకుంటూ వెళ్ళారు. ఏం జరిగింది? ఈ చరిత్ర అంతా గమనించినా కూడా అంత పెయినే ఉన్నదండి,
అంత బాధే. ఇది దుష్ట ప్రపంచము అని మీకు నేను తెలియపరచడానికి ఈ విషయాలు చెప్తున్నాను. ఎంత టెక్నాలజికల్గా అభివృద్ధి చెందినా కూడా ఎవరు కూడా ద రియాలిటీ ఆఫ్ దిస్ వరల్డ్ని ఎస్కేప్ అవ్వలేకపోతున్నారు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. యేసు ప్రభువారి శుభవార్త అర్థం కావాలంటే ఇంత బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ కావాలి. ఇండివిజువల్స్ ఫీల్ పవర్లెస్ టు చేంజ్ ద వరల్డ్స్ డైరెక్షన్, లీడింగ్ టు అపథీ అండ్ డిస్పైర్. ఏ ఇండివిజువల్ కూడా ఈ లోకాన్ని చేంజ్ చేయలేము అన్న పరిస్థితికి వెళ్ళిపోయారు. ఎవ్వరూ చేంజ్ చేయలేరు. ఎంత భయంకరమైన లోకము మనం గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ అన్యాయం జరుగుద్ది అంతే. ఇక్కడ అన్యాయం జరగడమే న్యాయం అండి. క్రిమినల్స్ లాగా బిహేవ్ చేయకుండా మంచిగా బిహేవ్ చేస్తారని మీరెందుకు అనుకుంటున్నారు? ఐఎమ్ ఆస్కింగ్ యూ. క్రిమినల్స్, నేరస్తులు, నేర స్వభావం ఉన్నవాళ్ళు నేరం చేయకుండా మంచిగా ప్రవర్తిస్తారని మనం ఎందుకు అనుకోవాలి? అసలు వాడు ఏ పని చేసినా కూడా అందులో నేరమే ఉంటుందన్న సంగతి మర్చిపోయావా? కలెక్టర్ అయ్యాడు మంచోడు అవుతాడా? ముఖ్యమంత్రి అయ్యాడు మంచోడు అవుతాడా? పాస్టర్ అయ్యాడు మంచోడు అవుతాడా? ఎందుకు అనుకుంటున్నారు మీరు? టీచర్ అయ్యారు మంచోడు అవుతాడా? డాక్టర్ అయ్యాడు మంచోడు అవుతాడు అనుకుంటున్నారా? వాడు బిలియనర్ అయ్యాడు, బాగా సంపాదించాడు, మంచోడు అవుతాడా? అయ్యో, ఆ బిలియనర్ అయిన ఆ డబ్బుని ఉపయోగించుకొని ఇంకా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తాడుగా. మంచిగా ఎందుకు బిహేవ్ చేస్తాడండి? నాకు అర్థం కాదు. మనం అసలు ఎలా ఎందుకు భావిస్తాము? భావించనే కూడదు. ఈ లోకం అలాంటిది అని చెప్తున్నాను నేను. ఐ రిపీట్ దిస్ వన్స్ అగైన్. ఏ వ్యక్తి అయినా మంచిగా ఎలా ప్రవర్తిస్తాడు? వాడు నేర ప్రపంచంలో పుట్టి, నేర ప్రపంచంలో పెరిగి, నేర ప్రపంచంలో పెద్దవాడయ్యి, అంత నేరస్తుల మధ్య పెరిగినాడు మంచిగా ఎలా బిహేవ్ చేస్తాడు? వాడు కుదరని పని అండి. ఓ పాస్టర్ అయినా దొంగ పాస్టర్ అవుతాడు, ఇంజనీర్ అయినా దొంగ ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అయినా దొంగ డాక్టర్ అవుతాడు. అన్నీ చెప్పి చేస్తారు. మరి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఎంత మంచి ప్రొఫెషన్లో ఉన్నా వాడు మంచి చేయలేకపోతున్నాడు, చెయ్యలేడు అని చెప్తున్నాను నేను. ఆ కెపాసిటీ మనిషిలో లేదు. ఎందుకంటే ఇది దుష్ట ప్రపంచము, ఇది చెడిపోయిన ప్రపంచము. వాడు ఉన్నాడు కదా గోల్డ్ స్మిత్ తెలుసా మీకు? వాడు ఇతరులకి నగలు చేస్తాడు. గోల్డ్ స్మిత్ అంటే వాడే. గోల్డ్ నగల్ని ఇట్లా తయారు చేసేవాడు అనమాట. అక్కడ లలితా జ్యువెలరీస్లో పనిచేసే గోల్డ్ స్మిత్ చాలామంది ఉంటారు. వాళ్ళకి డిజైన్ ఇస్తే వాళ్ళు గోల్డ్ అట్లా చేసిస్తారు. వాడు ఏం చేస్తాడంటే పనిచేసేటప్పుడు చుక్క తెలియనంత బంగారం పక్కకు తీసుకుంటాడంట. వాడు వాళ్ళ తల్లికి చేస్తున్నది తీసుకుంటాడంట, వాళ్ళ భార్యకి చేస్తున్నది తీసుకుంటాడంట, వాళ్ళ కూతురికి చేస్తున్నది తీసుకుంటాడంట. వాడికి అలవాటు అయిపోయింది అన్యాయం చేయటం, అలా తీసుకోవటం. సో ఈ రోజున కరప్షన్ అని అరవద్దు. అది కరప్టెడ్ వరల్డ్లో కరప్షన్ జరగకండి, ఇంకేం జరుగుద్ది? అన్యాయం లోకంలో అన్యాయం జరుగుతుంది. ప్రభువారు ఇది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ దుష్ట ప్రపంచంలో ఒకడు మంచివాడిగా ఉండే కెపాసిటీ లేదు అని చెప్తున్నాను నేను. కుదరని పని అని చెప్తున్నాను నేను. నువ్వు కలెక్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ జీవితంలో నీవు న్యాయం చేయలేవంతే, నువ్వు నీతిమంతుడిగా బతకలేవంతే. ఇది క్రిమినల్ వరల్డ్ అని చెప్తున్నాను నేను. మ్యాక్సిమం ఏం చేయగలరు తెలుసా? కొంతమందికి అన్యాయం చేసి కొంతమందికి న్యాయం చేయగలరు అంతే. నీకు మంచి మనసు ఉన్నా కూడా నీవు చెయ్యలేని పరిస్థితి. ఇది క్రిమినల్ వరల్డ్ అంటున్నాను నేను. నేను మంచోడేనండి, మంచి చేద్దాం అనుకుంటున్నా, కుదరదు. బురదలో ఉన్నాను నేను. బురద అవ్వకుండా ఎలా ఉంటుంది? నేను చెయ్యలేను. ఎవ్వరూ చేయలేరని చెప్తున్నారు. యేసు ప్రభువారు ఎంత తొందరగా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడో తెలుసా మీకు? తొందరగా పని ముగించుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇది క్రిమినల్ వరల్డ్. ఆయన ఒక మిషన్ మీద వచ్చాడు, ఆ మిషన్ చేశాడు, త్వరగా వెళ్ళిపోయాడు. హలో, ఎంతమందికి అర్థమవుతుంది?
Many people wear a mask of happiness while internally feeling lost and disconnected. పైన అబ్బా అది కెమెరా ముందు కనపడంగానే ఫేక్ స్మైళ్ళు, ఫేక్ ఆనందాలు భలే చూపిస్తారండి. హీరోయిన్లు, హీరోలు వాళ్ళు సినిమాలో కనపడేటప్పుడు కానీ, వీడియోలో కనపడేటప్పుడు కానీ ఎంత ఆనందంగా కనపడతారు మీకు తెలుసా? అవి చూసి నిజాలు అనుకుని మోసపోయేవాళ్ళు చాలామంది. వారి జీవితాల్లో ఉన్నంత క్షోభ, వారి జీవితాల్లో ఉన్నంత బాధ ఎవరి జీవితంలో ఉండదు. ఒకరోజంట ఒక వ్యక్తి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. నైట్ నిద్ర పడతలేదండి, మనశ్శాంతి లేదండి, ప్రశాంతత లేదండి, భయంకరమైన పరిస్థితి నా జీవితంలో ఉన్నాయి, అయ్యో హ్యాపీనెస్ లేదు, ఆనందం లేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నాడంట, దీనికి మందేం లేదయ్యా, థియేటర్లో చార్లీ చాప్లిన్ సినిమా ఒకటి ఆడుతుంది, ఖచ్చితంగా నువ్వు అక్కడికి వెళ్తే ఆనందపడతావు, ఆయన ఖచ్చితంగా నవ్విపిస్తాడు, నీ జీవితంలో ఎంతో కొంత ఆనందం వస్తుంది, వెళ్ళు అని చెప్తే అప్పుడు ఆ పేషెంట్ ఏమంటాడు? ఆ చార్లీ చాప్లిన్ నేనే అంటాడు. అవును, ఇది రియాలిటీ. ఆనందం అనే మాస్క్ వేసుకొని మా ఫ్యామిలీ బాగా ఉన్నది, మేము చాలా ఆనందంగా ఉన్నాము అని చెప్తూ ఉంటారండి. రియాలిటీ ఏంటో తెలుసండి? ఈ ప్రపంచంలో సాధ్యం కాదని చెప్తున్నాను నేను. ఇట్స్ నాట్ పాసిబుల్ మ్యాన్ టు బీ రియలీ హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? ఇంకొక పాయింట్ రాసుకుంటా ఉండండి వీటిని. మోరల్ కన్ఫ్యూజన్ మేక్స్ రైట్ అండ్ రాంగ్ సీమ్ బ్లర్డ్. మోరల్ కన్ఫ్యూజన్ అంటే ఏంటి తెలుసా? మోరల్ అండ్ మొరాలిటీ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు ఎవరని చెప్పండి? మోరల్ విషయాలు, నైతికత కరెక్ట్ వర్డ్. నైతికంగా చాలా కరెక్ట్గా ఉండటం అనేది పీపుల్ ప్రయత్నిస్తారు కానీ వారి చేత కాదు, వల్ల కాదు. అరే మంచి ఎక్కడ జరుగుతుందరా, అరే నీతి ఎక్కడుంది, న్యాయం ఎక్కడుంది, అనుకునే పరిస్థితులే తప్ప ఇక్కడ న్యాయం జరిగింది, ఇక్కడ ధర్మం జరుగుతుంది, ఇది నైతికంగా కరెక్టు అన్న పరిస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడా కనపడదు. చివరికి ఏమంటారు తెలుసా? ఒక సినీ డైరెక్టర్ చెప్పాడు. ఏమంటాడు తెలుసా? సినీ డైరెక్టర్ చాలా క్రిమినల్ సినిమాలు తీస్తాడు, ఇక్కడ మంచోడు ఎవడు లేడు, కాబట్టి నువ్వు చెడ్డగా ఉన్నంత మాత్రాన నువ్వేం ఫీల్ అవ్వద్దు అంటాడు వాడు. ఇక్కడ ఎవడు మంచోడు లేడు, ఎవడు నీతిమంతుడు లేడు, నువ్వు చెడ్డగా ఉన్నంత మాత్రాన నువ్వేం ఫీల్ అవ్వకు, నీ పని నువ్వు చూసుకోపో అంటాడు. మరి వాళ్ళకి ఈ లోకంలో నైతికత కనబడలేదు, కనబడటం లేదు, కళ్ళుకి బ్లర్ అయిపోయింది. ఇంక్రీజింగ్ ద సెన్స్ ఆఫ్ మీనింగ్లెస్నెస్. అసలు చాలామందికి ఈ ప్రపంచంలో జీవించడం అంటే అర్థం పర్థం లేదండి. ఇంటర్నెట్లో కొట్టండి, రోజుకి ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారు అని. వాళ్ళ జీవితంలో సెన్స్ కనపడలేదు, ఆనందం కనపడలేదు, మీనింగే కనపడలేదు వాళ్ళ జీవితానికి. చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి ఎక్లీషియా మెసేజ్ ఒకటి వాళ్ళకి ఎన్కౌంటర్ అవ్వాలండి. ఆత్మహత్య చేసుకుంటున్నా అనుకుంటున్న వారికి నేను ఒక మాట చెప్తున్నా, ఈ ప్రపంచం దుష్టమైందేనండి, ఈ ప్రపంచం వంకరదే, ఈ ప్రపంచంలో అన్యాయమే జరుగుద్ది, ఈ ప్రపంచంలో అక్రమమే జరుగుద్ది, మీరు కంగారు పడద్దు. దెర్ ఈజ్ అ గుడ్ న్యూస్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు అన్యాయమే చేస్తాడు, దాన్ని చూసి నువ్వు కంగారు పడద్దు. అరే పాస్టర్ అనుకొని వెళ్ళేవండి, ఆ పాస్టర్ అండి వ్యభిచారం చేస్తున్నాడండి, ఆ పాస్టర్ అండి చందాల కోసం అడుక్కు తింటున్నాడండి, వాడు ఉద్యోగం చేస్తున్నాడండి, అబద్ధాలు చెప్తున్నాడండి. పాస్టర్ యొక్క పొజిషన్ చెడగొట్టారు ఈ లోకం. గవర్నర్ మంచోడు అనుకుంటే గవర్నర్ రాసలీలలు బయటపడుతున్నాయి, ముఖ్యమంత్రి మంచోడు అనుకుంటే రాసలీలలు బయటపడుతున్నాయి, అమెరికా ప్రెసిడెంట్ మంచోడు అనుకుంటే ఆయన రాసలీలలు బయటపడుతున్నాయి. దుర్మార్గత ఈ లోకములో
నర నరాల్లో జీర్ణించుకొని ఉన్నదన్న సంగతి మర్చిపోకండి. ఇది మెంటల్ హాస్పిటల్. ఇందులో మెంటల్గా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇంకొక పాయింట్ చెప్పండి, జాగ్రత్తగా గమనించండి. వాడు పిచ్చివాడు అనుకోండి, మెంటల్ వాడు అనుకోండి, వాడి చేతిలోకి రాయిస్తే, గన్నిస్తే మీరు భయపడతారా? భయపడరా? ఈ లోకంలో వాళ్ళు చాలామంది అలానే చేస్తున్నారు. అలాంటి మెంటల్ స్టేజ్లో ఉన్న వారిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రిని చేస్తున్నారు, ప్రధానమంత్రిని చేస్తున్నారు, ప్రెసిడెంట్ని చేస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? పిచ్చోడి చేతిలో రాయి, ఇక వాడు ఎడిదిప్పుతాడో వాడికే తెలియదు. ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. అందరూ మెంటలోళ్ళే, అందరికంటే పెద్ద మెంటలోడిని వారికి నాయకుడిగా ఎన్నుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యం. ప్లీజ్ రైట్ డౌన్ దిస్ ప్లీజ్. అందరూ పిచ్చోళ్ళే, పెద్ద పిచ్చయ్య, అందరూ పిచ్చేయలే, పెద్ద పిచ్చేయని వారికి నాయకుడిగా ఎన్నుకుంటున్నారు. ఇక వాడు ఆడుతున్నాడు చూడండి, ఆడిందే ఆట, పాడిందే పాట. అందరూ పిచ్చిలే, పెద్ద పిచ్చేనేమో నాయకుడిగా ఎన్నుకుంటున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది ప్రియా దేవుని బిడ్డలారా? ఈ లోకం యొక్క పరిస్థితి తెలియకపోతే యేసుప్రభువు వారు చెప్పిన శుభవార్త నీకేం అర్థం కాదండి, ఏం అర్థం కాదు. పీపుల్ చేజ్ గోల్స్. చాలామందికి జీవితంలో చాలా గోల్స్ ఉన్నాయండి. సాధించాలి, పెద్ద పెద్ద గోల్స్. డబ్బు సాధించాలి, పవర్ సాధించాలి, స్టేటస్ సాధించాలి. ఓన్లీ టు ఫైండ్ దే డోంట్ బ్రింగ్ ఫుల్ఫిల్మెంట్. వారి వల్ల కాదన్న సంగతి ఎప్పుడు తెలిసాను ఈ క్రిమినల్ ప్రపంచంలో. ఇది అంధకార సంబంధమైన ప్రపంచము. The world's suffering makes some question whether purpose exists at all. ఈ పాయింట్ కూడా రాసుకోండి. జీవితంలో ఎంత దారుణంగా జరగటం చూసి చాలామంది మనసుల్లో ఒక అభిప్రాయం వచ్చిందంట, అసలు నిజంగా ఈ జీవితానికి ఏమైనా అర్థం ఉందా? లేదు కదా అన్న కంక్లూజన్కి వస్తారంట. రాసుకున్నారా? సో ఈ ప్రపంచంలో జరుగుతున్న ఇంత అన్యాయం చూసి, ఎంత భయంకరమైన పరిస్థితులను చూసి, అసలు జీవితానికి ఏమైనా అర్థం ఉందా? అసలు పుట్టి మనం ఏమైనా సాధించాలా? ఎందుకు పుట్టాం మనం? అసలు ఏమీ లేదు అన్న కంక్లూజన్ కూడా వచ్చేస్తారంట. ఎంతమందికి అర్థమవుతుంది ఈ ప్రపంచం ఎంత భయంకరమైన పొజిషన్లో ఉందో? చాలా పాయింట్స్ ఉన్నాయండి, ఇంకొక పేజ్ ఉందండి ఈ ప్రపంచం గురించి తెలుసుకోవడానికి. చూడండి, ఓన్లీ దోస్ హూ ట్రూలీ రికగ్నైజ్ దేర్ ఓన్ వల్నరబిలిటీ, వీక్నెస్ అండ్ మోరల్ ఫెయిల్యూర్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ రైచియస్నెస్ రియల్లీ మీన్స్. నీతిగా ఉండటం అంటే ఏంటో, న్యాయంగా ఉండటం అంటే ఏంటో చాలా తక్కువ మందికి అర్థమవుద్దు ఈ ప్రపంచంలో. నిజంగా అందరికీ అర్థమయ్యే పరిస్థితి లేదండి. పిచ్చోళ్ళకి ఏమర్థమైందండి నీతి అంటే? ఈ ప్రపంచం ఎలా ఉందో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అందరూ దొంగలే, ఎవరైతే ఎక్కువ స్మార్ట్గా దొంగతనం చేస్తున్నారో వాడికి చప్పట్లు పడుతున్నాయి. ఎలాంటి ప్రపంచం ఇది? ఎలాంటి ప్రపంచం ఇది? అందరూ దొంగలే, అందరూ జేబు దొంగతనం చేస్తారు, రకరకాల దొంగతనాలు చేస్తారు. వారిలో ఎక్స్పర్ట్ దొంగకి చప్పట్లు పడుతూ ఉంటాయి. ఇది న్యాయమైన ఎన్విరాన్మెంట్ మీరు అనుకుంటున్నారా? నాలాంటి వాడు ఎవడన్నా వెళ్ళి అరే అసలు దొంగతనం చేయటమే తప్పురా అని చెప్పాల్సిన బాధ్యత ఉంటే, అలాంటి వాడిని పక్కకు నెట్టేసి ఎంత గొప్పగా దొంగతనం చేస్తున్నాడు, అసలు అందరు కళ్ళు గప్పి ఎంత స్మార్ట్గా ఉన్నాడు అని వానికి చప్పట్లు పడుతుంది అంటే, ఈ లోకం యొక్క దుస్థితి మీరు అర్థం చేసుకోగలరా అంటున్నాను నేను. ఎంత బాగా మోసం చేసావు ప్రజల్ని, చప్పట్లు వానికి పడుతున్నాయి. ఈ ప్రపంచము నీతిమంతులకు స్థానం కల్పించదు. యేసుప్రభువు వారు ఏమన్నారు అనండి? నక్కలకు బొరియలున్నవి. అందరు నాదపడనండి. నక్కలకు బొరియలున్నవి,
ఆకాశ పక్షులకి గూళ్ళున్నవి. మనుష్య కుమారుడు తలవాల్చుటకు ఈ భూమి పైన స్థలమే లేదు. ఎంత భయంకరమైన స్టేట్మెంటో తెలుసా అది? యేసుప్రభు వారికి తావులేదంటండి ఈ భూమి మీద. ఎందుకు? క్రిమినల్ ప్రపంచం, అనీతిమంతులు, దుర్మార్గులు, దుష్టులు ఉండే ప్రపంచం ఇది. ఇలాంటి ప్రపంచంలో ఒక నీతిమంతుడు ఎలా బతకాలండి? అమ్మా, చాలా కష్టమైపోద్ది. అది యేసుప్రభు వారు ఫేస్ చేశారు కూడా. ఒక ఆఫీస్లో అందరు లంచం తీసుకుంటూ ఉంటారు. ఒక్కడు తీసుకోనోడు ఉంటాడు, వాడిని కూడా తీసుకోమని చెప్తారు, లేకపోతే ఉందా నీకు అని చెప్తారు. బెదరగొడతారు, వాడి చేత కూడా అబద్ధం చెప్పిస్తారు. అంతే. వాడికి ఎంత కష్టంగా ఉంటుంది ఆ ఏరియా, చాలా టఫ్గా ఉంటుంది. ఈ ప్రపంచంలో నీతిమంతులకి స్థానం లేదు. ఇది దుర్నీతి ప్రపంచము, ఇది అనీతి ప్రపంచము, ఇది దుర్మార్గ దుష్ట ప్రపంచము. స్థానం లేదండి, నిజంగా లేదు. అందుకే నిజమైన సంఘము ఈ విధంగా పాపులర్గా ఉండదు. ఉండనీడు వాడు అపవాది. ఏ సంఘం అయితే, ఏ భక్తుడైతే, ఏ బోధకుడైతే పాపులర్ అయ్యాడు, సంథింగ్ రాంగ్ విత్ దెమ్. నిజంగా నీతిమంతుడు ఇక్కడ వర్ధిల్లడానికి అవకాశం లేదు. అయితే ఈ పాస్టర్ వర్ధిల్లుతున్నాడు, అయితే ఆ సంఘం పైకి వెళ్తుందంటే అర్థం ఏంటో తెలుసా? అది అపవాది సంఘము. నిజమైన సంఘము పౌలు గారు కానీ పేతురు గారు కానీ ఏమన్నారు తెలుసా? దాచబడి ఉన్నది, రకరకాల ప్రాంతములలో దాగి ఉన్నారంట నిజమైన నీతిమంతులు. ఎందుకని? అపవాది లోకములో నీతిమంతులకు స్థానము లేదు. చిన్న పాయింట్, కానీ అందరికీ అర్థమవడం చాలా కష్టం అండి. సో నెక్స్ట్ ఇక్కడ ఆపేసి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పదలిచారు మనకి? ఇంత దుర్మార్గ ప్రపంచంలో మనం నిజంగా మరి జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవాలా? ఇక్కడ బతకూడదా? లేకపోతే అపవాదికి లోబడి అన్యాయం చేసుకుంటూ బతకాలా మనం? ఇక మనం కూడా తలంచుకొని వెళ్ళిపోవాల్సిందేనా? మరి ఎవరికి ఎలాంటి జీవితం కావాలనేది మీరే నిర్ణయించుకోవడం చెప్తాడు ప్రభువారు. ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా సరే నీతిగా పరిశుద్ధంగా బతకాలని కోరిక ఉంటే అలాంటి వారి కోసమే యేసు ప్రభువారు వచ్చాడు. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? ఈ లోకం యొక్క దుస్థితి ఇంతవరకు చెప్పాను కదా. మీరు ఇంత దుర్మార్గపు విషయంలో బాధపడి నీతిగా జీవించాలని అనుకుంటే, అలా అనుకున్నది ఎవరో చెప్పండి? ఎవరైనా? బైబిల్లో 2 వ్యక్తులు అనుకున్నారు ఇట్లా. నోవాహు ఇంకొక వ్యక్తి అనుకున్నాడు. దుష్ట ప్రపంచంలో ఈ అనీతి మంతుల మధ్య బతకడం చాలా గుచ్చుకుందంట, వాళ్ళకి చాలా నొచ్చుకొని బతికారంట. రెండు పెద్ద ఈవెంట్స్తో రిలేటెడ్గా ఉందండి లోతు. ఒక నోవాహు, ఒక లోతు. సరిగ్గా చదవండి బైబిల్, సరిగ్గా లోతు గురించి నోవాహు గురించి దగ్గరగా క్లోజ్గా వెళ్ళి చదవండి. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసు? వాళ్ళిద్దరూ ఈ దుర్మార్గపు ప్రపంచం యొక్క పరిస్థితులను చూచి హృదయంలో నొచ్చుకున్నారు, బాధపడ్డారు. ఏంట్రా ఎలా ఉంది ఈ ప్రపంచం, ఏంట్రా ఎలా అయిపోయింది ఈ ప్రపంచం అని వాళ్ళు ఈ అవినీతి కార్యక్రమాలను చూసి వాళ్ళు నొచ్చుకున్నారు. నేను ఇప్పుడు అడిగేది అదే మిమ్మల్ని. నీకు నిజంగా ఇంత దుర్మార్గ ప్రపంచంలో, ఇంత దుష్ట ప్రపంచంలో మీకు 15 సంవత్సరాలు వచ్చేసరికి అరే ఏంట్రా ఇలా ఉంది అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడిగితే ఇలా ఉంటారు, ఇక్కడ పాస్టర్గా అయిపోతారు, నిజమైన దేవుని బిడ్డగా అవుతారు. అరే నాకు నచ్చట్లా, ఇది నాకు నచ్చట్లా, ఈ మార్గము 10 రూపాయలు అని చెప్పి 20 రూపాయలు తీసుకుంటావేంట్రా, నాకు నచ్చట్లా,
కూలికి 600 ఒప్పుకొని పని అయిపోయిన తర్వాత 900 అడుగుతావేంటి? నచ్చట్లా నాకు. ఆటోకి ఎంతోరో 100 రూపాయలు తీసుకుంటామని చెప్తాడు. దిగిన తర్వాత 120 ఇవ్వమంటాడు. నాకు నచ్చట్లా ఈ ప్రపంచం. ఇంత ఎదవలు, ఇంత దుర్మార్గులు ఉన్నారేంట్రా అని మీరు 20 సంవత్సరాల లోపే ఫీల్ అయ్యారా? మీరు నిజముగా దేన్ని వెతుకుతున్నారు? నీతి ప్రపంచాన్ని వెతుకుతున్నారు. అలా వెతికే వారి కోసం యేసుప్రభువారు వచ్చారు. ఈ పాప ప్రపంచము, ఈ దుర్మార్గ ప్రపంచములో ఉండి మీరు బాధపడుతూ ఇక్కడ నా వల్ల కాదు అనుకున్న మనస్తత్వం ఎవరిలో అయితే ఉన్నదో వారి కోసం యేసుప్రభువారు వచ్చారు. ఇందుతో అంటే ఈ దుర్మార్గ ప్రపంచంలో చట్టా పట్టాలు వేసుకొని వెళ్ళే వారి కోసం కాదు యేసుప్రభువారు వచ్చింది. ఏ ఎండగా గొడిగేసే వాళ్ళ కోసం కాదు ప్రభువారు వచ్చింది. అంటే ప్రభువారు భయపడితే భయపడటము, ప్రభువారు ఉంటేనే నీతిగా ఉండటము, లేకపోతే అనీతిమంతుతో తిరిగే వారి కోసం రాలా. చాలామంది ఎలా ఉంటారు తెలుసా? డాడీ ఉంటేనే నీతిగా ఉంటాం, డాడీ లేకపోతే అనీతికి వెళ్ళిపోతాం. అలాంటి వారి కోసం కాదు. వారికి దుర్మార్గత నచ్చదు, వారికి అవినీతి నచ్చదు, వారికి పాపము నచ్చదు, వారికి దుష్ట ప్రపంచం నచ్చదు. వారు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితులను చూసి. అలాంటి వారి కోసం ప్రభువారు వచ్చారు. వారిని రక్షించి వారిని దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళి ఆ నీతిమంతులతో సహవాసం ఏర్పాటు చేస్తారు. ఎవరు పడితే వాళ్ళకి సాధ్యం కాదండి ఇది. దొరికితేనే దొంగ, దొరక్కపోతే దొరే కుర్రాడు. ఎవ్వరూ అడగకపోతే దొంగతనం చేసుకుంటూ వెళ్తాడు, అన్యాయం చేసుకుంటూ వెళ్తాడు. ఇక దొరికితే మాత్రం ఒప్పుకుంటాడు, సరే చేశానంటాడు. అంతేగాని నీతిగా న్యాయంగా జీవించాలన్న ఆశ లేదు, కోరిక లేదు. ఆ స్ట్రైట్ లైన్ ప్రభువారు గీలేదు కావాలి వాడి మనసులో. ఇప్పుడు చెప్పండి, ఇంత దుర్మార్గ దుష్ట ప్రపంచంలో మన పరిస్థితి ఏంటి? మన ఆలోచన ఏంటి? నిజముగా నీతి అంటే ప్రేమ ఉన్నదా? నీతి అంటే ఆకలి దప్పులు ఉన్నాయా? చాలామందికి నేను నీతిగా తిడుతున్నానని చెప్పేసి వాళ్ళు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతారు. ఎలా ఇది? దేవుని వాక్యం చెప్పింది, వెలుగు వారి మీద ప్రకాశించుచూ ఉన్నది, వారు క్రియలు చెడ్డవి కనుక ఆ వెలుగు ద్వారా ఎక్స్పోజ్ అవుతారు కనుక వారు ఆ వెలుగులోకి రాకుండా చీకటినే ప్రేమిస్తూ చీకటిలోనే ఉండిపోవడానికి నిర్ణయం తీసుకుంటారు. ఆలోచించారు ఎప్పుడైనా ఈ విషయం? చాలామందికి బైబిల్ అర్థం కాదు అని చెప్తున్నాను నేను ఈ రోజున. 99% కూడా అర్థం కాదండి. క్రైస్తవ మతానికైతే బైబిల్ అర్థం కాలేదు ఇంతవరకు అని చెప్తున్నాను నేను. ఈ దుర్మార్గపు దుష్ట ప్రపంచంలో క్రిమినల్సే ఉంటారు, క్రిమినల్ యాక్టివిటీసే జరుగుతాయి. కాబట్టి ఈ ప్రపంచంలో ఇంత అన్యాయం జరుగుతుంది, దేవుడు ఎక్కడున్నాడని అడగద్దు. ఇలాంటి దుర్మార్గ దుష్ట ప్రపంచంలో అవే జరుగుతాయి. అవే పక్కనోళ్ళు బాగుపడితే అసూయ చెందటం, మ్యానిపులేటివ్ లాంగ్వేజ్ వాడటం, మనకు చేత కాకపోతే ఇంకెవరికి చేత కాదన్నట్టు మాట్లాడతాం. భయంకరమైన క్రిమినల్ మ్యానిపులేషన్ ఉందండి ఈ లోకంలో. అర్థం చేసుకోండి ప్రియా దేవుని బిడ్డలారా. సో ఇప్పుడు ప్రభువారు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు, అందరికి కాదండి. మీకు తెలుసా యేసుప్రభువారు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ కంట్రీని మొత్తం రక్షించలేదని తెలుసా మీకు? యేసుప్రభువారు వచ్చారు, ఊరూరా గ్రామ గ్రామం తిరిగాడు, మరి సువార్త ప్రకటించారు. అందరిని రక్షించాడా లేకపోతే వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళని రక్షించాడా? కొంతమందిని. ఎన్ని వేల మంది ఉన్నారో ఆ ఇశ్రాయేల్ కంట్రీలో? అందరిని రక్షించాడా? లేదే. అంటే యేసుప్రభువారికి చేత కాలేదనుకుంటారు మీరు? నో, వారందరూ నీతి రాజ్యం కోసము వెతకటం లేదు. సో దే ఆర్ నాట్ క్వాలిఫైడ్. అర్థమవుతుంది అందరికీ? చాలామంది ఏం చేస్తారంటే మనం బలవంతం చేస్తే చేస్తారు,
అంటే స్వతహాగా చేయటం లేదు వాళ్ళు. స్వతహాగా నీతిగా ఉండలేరు. నీతిగా ఉండు, న్యాయంగా ఉండు, ఏంటిది ధర్మంగా ఉండు అంటే ఓహో ఉండాలా అట్లా, ఓకే ఉంటానంటారు. అదే మనసు నీలో ఎందుకు లేదు? నువ్వెందుకు బాధపడలేదు ఈ ప్రపంచాన్ని, ఇంత క్రిమినల్ వరల్డ్ని చూసి? అంటే నీకు ఓకేనా? దట్స్ బికాజ్ యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. నువ్వు కూడా క్రిమినల్ కాబట్టి నువ్వు కూడా అలానే వెళ్ళిపోతున్నావా? దుర్మార్గులు అక్రమంగా ప్రవర్తించిన ప్రవర్తన బట్టి ప్రతిరోజు నొచ్చుకుంటా వచ్చాను అని రాయబడింది వాక్యంలో. ఎవరు? లోతు. చదవలేదా మీరు? నేర్చుకోండి. అయితే దేవుని రాజ్య సువార్త అని యేసుప్రభువారు ప్రకటించినప్పుడు అందులోకి నీతిమంతులకు మాత్రమే అవకాశం ఉందంటున్నాడు ప్రభువారు. ఎవరికి పడితే వాళ్ళకి ఈ యొక్క సిటిజన్షిప్ ఇవ్వబడదండి. పాస్టర్గా పనిచేస్తారు, నీతి లేదు, న్యాయం లేదు, ఏ ఎండగా గొడిగేస్తారు, వ్యభిచారాలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి భయంకరమైన శిక్ష ఉంటుంది. ఎంత భయంకరమైన శిక్ష! నీతి కోసం ఆకలి దప్పు కలిగిన వారికి మాత్రమే దేవుని రాజ్యం. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వబడదు. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికి అర్థమవుతుందా నేను చెప్పేది? పాయింట్ రాసుకోండి. దిస్ ఆపర్చునిటీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్, ఎ పాత్ అవుట్ ఆఫ్ ప్రిజన్ లైక్ వరల్డ్. నువ్వు ఈ భయంకరమైన జైల్లో జీవిస్తూ మగ్గుతూ ఉన్నావు, విడుదల కోసం వేచి చూస్తున్నావు, అయితే అది నీకే. నువ్వు పాపంలో జీవిస్తూ ఇది భలే ఉంది అనుకుంటుంటే అది నీకు కాదు. ఆపర్చునిటీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్, ఎ పాత్ అవుట్ ఆఫ్ ప్రిజన్ లైక్ వరల్డ్. ఈ ప్రపంచము ప్రిజను, ఇది జైలు, ఇది కారాగారం, ఇందులోంచి నేను బయటపడాలి అనుకునే వాళ్ళకు మాత్రమే దేవుని రాజ్యం, అందరికి కాదు. ఇంకొకళ్ళకి ఎవరికి దేవుని రాజ్యం లేదో చెప్తున్నా చూడండి. ఎవరైతే వారి యొక్క బలహీనతల్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరో వారికి కూడా దేవుని రాజ్యం లేదండి. People often refuse to admit their flaws or brokenness, which prevents them from receiving the chance. ఈ లోకంలో ఎవరైతే నాటకాలు డ్రామాలు ఆడుతూ నిజంగా భయంకరంగా జీవితం ఉన్నా కూడా మేము బాగానే ఉన్నాం, బాగుంది, ఎంత చక్కగా ఉన్నామని నటనా జీవితంలోకి వచ్చిన వాళ్ళు, లోపల ఉన్న బలహీనతల్ని ఒప్పుకోలేనోళ్ళు, చేతగాని వాళ్ళు, మాకు నిజంగా చేత కాదని ఒప్పుకోకుండా మాకు అన్నీ వచ్చు అని చెప్పేవాళ్ళు, ఇలాంటి వారికి దేవుని రాజ్యము లేదు, ఆ ఛాన్స్ లేదంట. However, in this corrupted world, such understanding and transformation have become extremely difficult. నేనేం చెప్తున్నాను తెలుసా? ఇంత క్రిమినల్ వరల్డ్లో నీతిగా బతకడం అనేది చాలామందికి అసాధ్యమైన పని. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగడం అనేది అంత ఈజీ కాదు. ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అంటున్నాను నేను. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ ద పీపుల్. అసలు ఇంపాసిబుల్ అనమాట. అందుకే చాలామంది నీతిగా బతకలేరండి. నీతిగా నిలబడటం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? మీరు నిలబడి చూపించండి ఈ క్రిమినల్ వరల్డ్లో. కుదరని పని. యేసు ప్రభువారు శిష్యులందరూ కూడా చాలా భయంకరమైన మరణాన్ని పొందారు. ఎందుకు చెప్పండి? ఎప్పుడన్నా ఆలోచించారా? నీతిగా జీవించటానికి వాళ్ళు ప్రయత్నించారు కాబట్టి క్రిమినల్ వరల్డ్ ఒప్పుకోలా. ఇది క్రిమినల్ వరల్డ్. నేరస్తులు అంటే పాపాత్ముడు అని అర్థం అండి. నేను క్రిమినల్ వరల్డ్ అంటున్నానంటే ఏంటి? పాపుల ప్రపంచము అనేది. ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా. సో యేసు ప్రభువారు ఎవరిని రక్షిస్తాడు ఇప్పుడు చెప్పండి? అసలు ప్రభువారు ఎవరిని బలవంతం చేయడు. మనమే ఆయన్ని బలవంతం చేయాలి ప్రభువారిని రక్షించండి అని.
ప్రభా ప్లీజ్ నన్ను రక్షించు, ప్రభా ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వు అంటేనే ఆయన దృష్టిస్తాడే కానీ ఆయన వచ్చి మిమ్మల్ని బలవంతంగా మార్పు చెందించడం లేకపోతే దేవుని రాజ్యంలోకి లాగడం అనేది జరగని పని. ఈ లోకంలో చేయుచున్నారే వీళ్ళు మతస్థులు, ఊరూరు తిరిగి ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచి మీరు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఇట్లా చెప్తారు. అది చేయడు ప్రభువారు, అలా చేయడు. మనం ఎంతగా ఆరాటపడితేనో ఎంతగా మనము ఆయనని అడిగితేనో మనం దేవుని రాజ్యానికి హక్కు వచ్చుద్ది, ఛాన్స్ వచ్చుద్ది. రివర్స్లో ప్రభువారు నిన్ను నీ దగ్గరికి వచ్చి చేయడం అనేది లేదు. అందుకే ప్రభువారు అడ్వర్టైజ్మెంట్ చెప్పారు అంతే. ఎవరైతే ఈ రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నారో ఇప్పుడు డోర్లు ఓపెన్ చేయబడినవి, మీరు మీ జీవితాన్ని మార్చుకోగలిగితే ఎంటర్ అవుతారని చెప్పాడు. మీ జీవితాన్ని మార్చుకోగలిగితే మేము ఇలానే ఉంటామయ్యా, మా జీవితాలు ఇంతే, మేము అనీతిగా ఉంటాము, స్వార్థంతో ఉంటాము, పాపం చేస్తూనే ఉంటాము, అబద్ధాలు ఆడుతూనే ఉంటాము, మేము ఇంతే అయితే ప్రభువారు అంటారు మీకు లేదమ్మా దేవుని రాజ్యం అంటాడు ప్రభువారు. ఆ ఛాన్సే ఇవ్వడు ప్రభువారు. అందుకే యేసు ప్రభువారు పరిచర్య చేసిన కాలంలో రక్షించబడింది చాలా తక్కువ మంది. అందరినీ రక్షించాలి ఆయన. మరి ఆయన దేవుని కుమారుడు కదా, అందరు రక్షించాలిగా, చేయలే ఆయన. ఎందుకని? అందరు రెడీగా లేరు. పైగా ఇది అందరికీ కాదు. ఎవరైతే నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉంటారో, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకొని చెత్త ప్రపంచం ఇది క్రిమినల్ ప్రపంచం అని అర్థం చేసుకున్నారు, వారికి మాత్రమే. ఈ రోజున మనం ఏం చేయాలి? ప్రభువుకు పూజలు చేయాలా, ఆరాధనలు చేయాలా, ఒక ప్రోగ్రాం చేయాలా, మీటింగులు పెట్టాలా, పెద్ద పాటలు పాడాలా, ఇవన్నీ కూడా వృధా ప్రయాస, వేస్ట్ ఆఫ్ టైం. నువ్వు నేను చేయాల్సింది ఒకటే, నీతిగా ఎలా బతకాలి అది ఒక్క పాయింట్ డిస్కస్ చేయాలంతే. ఎందుకంటే నీతి లేనివాడు దేవుని రాజ్యానికి ఎంట్రీ లేదు. అందరు నాతో పాటు, అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసుడు కానేరడని మీకు తెలియదా? పౌలు గారు అడిగాడు. నేను ఒక పైసా అయినండి అన్యాయం చేసింది, ఒక రూపాయి నేను చేసింది, ఒక రూపాయి చాలు నువ్వు దేవుని రాజ్యానికి ఎంటర్ కాకుండా ఉండటానికి. అర్థమవుతుందని చెప్పేది మీ అందరికీ. ఇంక చాలా పాయింట్స్ ఉన్నాయి నేను చెప్పాల్సినవి. ఈ లోకంలో చాలామందికి దేవుని రాజ్యానికి వచ్చే అర్హతే లేదు. ముందు ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఏమండి? ప్రైడ్, డిస్ట్రాక్షన్స్ అండ్ ఇల్యూజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ కీప్ పీపుల్ అస్లీప్ అన్అవేర్ ఆఫ్ దేర్ ట్రూ కండిషన్. అసలు వాళ్ళ నిజమైన పరిస్థితి ఏంటో వాళ్ళకి ఎప్పుడు తెలిసాను? అర్థమవుతుందని చెప్తుంది. వారు జీవించుచున్న జీవితం తాలూకు నిజమైన పరిస్థితి వారికి ఎప్పటికన్నా అర్థమైద్దా? ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా, ఎంత స్వార్థంతో, ఎంత అన్యాయంతో, ఎంత కుట్రతో, ఎంత భయంకరంగా జీవిస్తున్నారో ఎప్పుడు తెలిసానండి వీళ్ళకి? ఎప్పుడు తెలిసాను? తెలిసే అవకాశమే లేదు. దేవుడిచ్చే ఛాన్స్ని వారు అలా పోగొట్టుకుంటున్నారు. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు వారి ద్వారా దేవుడిచ్చిన ఆ సువార్తని వాళ్ళు చూడకుండా వినకుండా వాళ్ళ కనులకు పొర అడ్డుగా వేసాడంట అపవాది. వాళ్ళకి అసలు ఇంకేం కనపడుద్ది? కనులకు పొర వచ్చేస్తే ఇప్పుడు శుక్లాలు ఉన్న వాళ్ళకి ఏం కనపడుద్ది? అమ్మ ఇదేంది అంటూ ఉంటారు. వాళ్ళు క్లియర్గా కనపడదుగా. మరి కనపడకపోతే ఇంకేముంది? తప్పుగా భావించే అవకాశం 100% ఉంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీకు నిజంగా దేవుని రాజ్యం ఉందో లేదో కూడా అర్థమవుతుంది. సో నేనేం చెప్పదలిచానంటే, ఈ ప్రపంచంలో అన్యాయం జరుగుద్ది అంతే. మర్డర్ జరుగుద్ది. చిన్న పిల్లలని చూడకుండా కూడా తడిగుడ్డతో గొంతు కోసే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి.
అన్యాయం జరుగుద్ది, అక్రమం జరుగుద్ది, పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. నీట్ పరీక్ష పేపర్ని కొనేసి పిల్లలకి ఇచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోయినా కూడా నీట్ పాస్ అయ్యేటట్టు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంటర్మీడియట్ పాస్ అవ్వాల నీట్ నెంబర్ 1 స్టేట్ ర్యాంకర్ వచ్చారు. ఆయనకి పరాకాష్ట. చూడండి మరి ఏం జరుగుతుందో మీ అందరికి అర్థం చేసుకోండి. ఈ లోకంలో జరగని అన్యాయం ఏంటి? మీరు అందరూ అడగచ్చు, దేవుడు ఎక్కడున్నాడు అసలు? ఇంత అక్రమమా, ఇంత దారుణమా, ఇంత అన్యాయమా? అరే పసి గొడ్డలు నీళ్ళేంటి ఎలా చేస్తున్నారు అనుకుంటాం మనం. నిజంగా జరుగుతుందండి. ఇది దుష్ట ప్రపంచం. మీరు అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మనకు దేవుడు ఏ అవకాశాన్ని కలిగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. గుడ్ న్యూస్ ప్రభువారు ఏమంటున్నారు చూస్తాను. ద గుడ్ న్యూస్ ఈజ్ ఓన్లీ మీనింగ్ఫుల్ టు దోస్, రాసుకోండి అది. ద గుడ్ న్యూస్ ఈజ్ ఓన్లీ మీనింగ్ఫుల్ టు దోస్ who realize they cannot save themselves and fix the world. నన్ను నేను కాపాడుకోలేను, ఈ ప్రపంచాన్ని నేను ఏమీ మార్చలేను, నా చేత కాదు, నా వల్ల కాదు, ఓ ప్రభువా, ఓ దేవా నువ్వే చేయగలవు అని గుర్తించగలిగిన వాళ్ళకేనంట ఇది గుడ్ న్యూస్ అవుతుంది. అర్థమవుతుందా అండి మనుషులు ఎంత బలహీనలో? ఈ క్రిమినల్ ప్రపంచంలో ఒక క్రిమినల్గా మిగిలిపోతావా, నీతిమంతుడిగా బతుకుతావా? ప్రభువారు అడుగుతున్నాడు. ప్రభువారు ఎప్పుడూ కూడా ఎవరిని ఫోర్స్ చేయడండి. అస్సలు ఫోర్స్ చేయటం అంటే లేదు, అది దేవుని వాక్య విరుద్ధం. ఒక వ్యక్తిని బలవంతంగా ఏదన్నా చేయించటం అంటే కేవలము ప్రభువారు జ్ఞానం ఇచ్చి నిర్ణయం తీసుకోమని చెప్తారు. నిజమైన సువార్త అంటే ఏంటో చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్త గమనించండి, అందరూ గమనించండి. మీరు మీ జీవితంలో ఎప్పుడైతే ఇది దుష్ట ప్రపంచము, ఇది క్రిమినల్స్ ఉండే ప్రపంచము, ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతాయి, ఇక్కడ ఎవ్వరూ కూడా నీతిమంతులుగా జీవించలేరు, ఈ లైఫ్లో మీనింగే లేదు. ఎవరైనా డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, కలెక్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ప్రెసిడెంట్ అయినా, నర్స్ అయినా, ఎవరైనా సరే అన్యాయం చేయాల్సిందే, అక్రమంగా జీవించాల్సిందే. ఇది ఎలాంటి ప్రపంచము, కుదరని పని, ఒక వ్యక్తి మేలు చేయటం కుదరదు అన్న స్థాయికి ఎవరైతే అండర్స్టాండింగ్ తెచ్చుకుంటారో ప్రభువారు వాళ్ళని పిలుస్తాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్, నువ్వు నా రాజ్యానికి రావచ్చు. ప్రభువా నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను కాపాడు అని నువ్వు అడిగితేనే రక్షిస్తాడు ఆయన. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? పౌలు గారు అన్నాడండి, పౌలు గారి పరిస్థితి మనందరి పరిస్థితి. ప్రభువా నేను చేయాల్సిన మంచి చేయలేకపోతున్నా, ప్రభువా నేను ఆపాల్సిన చెడు ఆపలేకపోతున్నా. ఇదేం పరిస్థితి నాది, ఇంత దౌర్భాగ్య పరిస్థితి. ఇది చెడు అని నాకు తెలుసు, అయినా ఆపలేకపోతున్నా. ఇది మంచి అని తెలుసు, చేయలేకపోతున్నా. ఇదేం పరిస్థితి, ఇదేం పరిస్థితి, ప్రభువా నన్ను కాపాడు. మీకు తెలియదా ఈ లోకంలో ఇదే పరిస్థితి ఉందని? నీకు తెలుసు మంచి అని చేయలేవు, నీకు తెలుసు చెడు అని ఆపలేవు. క్రిమినల్స్ అండి, క్రిమినల్ వరల్డ్ ఇది. మీకు తెలుసా ఎంత పెద్ద స్కాములు జరుగుతున్నాయో? పాపం అమాయకులైన ప్రజల్ని, లో లెవెల్ ప్రజల్ని, పేద ప్రజల్ని, వాళ్ళ రక్తాన్ని పీలుస్తున్నారండి. న్యాయం జరగట్లా. క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తున్నారు. ఇదే నా వర్డ్, క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తున్నారు ఇప్పుడు. ఇందా చెప్పినట్టు కరెక్ట్ వర్డ్ అది. మీరు మళ్ళీ మళ్ళీ రాసుకుని అడుగుతాను మిమ్మల్ని. అందరు పిచ్చోళ్ళే, అందరు క్రిమినల్సే. ఓ పెద్ద క్రిమినల్ ఎన్నుకుంటాడు మాకు నాయకుడిగా ఉండాలని, అంతే. అదే జరుగుతుంది ఇక్కడ. ఇది ప్రజాస్వామ్యం పేరు పెట్టారు దానికి, అంతే. హౌ మెనీ ఆఫ్ యూ గెటింగ్ దిస్ పాయింట్? ప్రియా దేవుని బిడ్డలారా, రియల్ లైఫ్ ఈజంట్ ఫౌండ్ విత్ ఇన్ ద వరల్డ్ సిస్టమ్. ఇట్ మస్ట్ కమ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ద వరల్డ్స్ కరప్షన్. పరలోకము నుండి దేవుని ప్లాన్ ప్రకారం అధికారంగా యేసుప్రభువారిని పంపించాడు. అధికారం పరలోకం నుంచే పుట్టింది భూమి మీద యేసుప్రభువారు. వెళ్ళు, నా ప్రజలకి సువార్త ప్రకటించు. నమ్మినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. శిక్ష విధించేది ఏం లేదండి. మీకు ఇంకా అర్థం కాకపోతే మొదటి స్టేట్మెంట్ మళ్ళీ తీసుకొస్తా. బతికున్నవాడు చచ్చినోడే, చనిపోయాడు చచ్చినోడే, అందరూ చచ్చినోడే. ఆడ మనిషి తిట్టుద్ది, ఓరే సచ్చినోడా అంటది. నిజమే,
వాడు సచ్చినోడు, ఈమె కూడా సచ్చిందే, అందరూ సచ్చినోళ్లే. బతికున్నవాడు ఎవడూ లేడు ఇక్కడ. మనల్ని బతికించడానికి యేసుప్రభు వారు వచ్చారు. ఇప్పుడు ఎవరైతే బాప్తీసం తీసుకొని దేవుని యొక్క రాజ్యం అంటే సంఘంలోకి అలా అడుగు పెట్టారో వారి మనసులో దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని పంపించడం వల్ల వాడు నూతన సృష్టి అయ్యాడు. బతికాడమ్మయ్యా, బతికాడు. మిగతా వాళ్ళందరూ డెడ్డేనండి. నిజమైన దేవుని సంఘములో వారు మాత్రమే నూతన సృష్టి అయ్యారు. మిగతా వాళ్ళందరూ డెడ్డే. మోసం చేస్తున్నాడు అపవాది. వాడికి సమాజాలు కూడా ఉన్నవి, వాడికి సంఘాలు కూడా ఉన్నవి. ఎదగనిస్తున్నాడు ప్రభువారు అడ్డు చెప్పడు. అపవాదికి ప్రభువారు అడ్డు చెప్పడు. చేసుకో, అయితే తీర్పు దినము దగ్గర పడిందని గుర్తు చేసుకో. సో ఈ విధంగా మనందరము ఈ ప్రపంచం తాలూకు పరిస్థితిని అర్థం చేసుకుంటే, ఇంత దారుణమైన జీవితాన్ని అర్థం చేసుకోగలిగితే ఈ లోకంలో ఉన్న ఈ కూడా మనం అడగమండి. డబ్బు అడగము, ఆస్తి అడగము, పేరు ప్రఖ్యాతలు అడగము, మంచి జీవితం కూడా అడగమండి. నాకు దేవుని యొక్క నీతి గల జీవితం వస్తే చాలు, నేను బతుకుతా, నా జీవితాన్ని నేను కాపాడుకుంటాను. సిలువ మీద దొంగ ఏమన్నాడు? ఓ రాజా, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. ధనవంతుడు లాజరు జీవితాన్ని ఎవరు అర్థం చేసుకున్నారు? మీరు ఆ ధనవంతుడిలాగా ఎంతమంది జీవించినా కూడా ఉపయోగం లేదని అర్థమైందా మీకు ఇంతవరకు? చాలామంది ఎంత మోసంలో ఉన్నారో నేను చెప్పలేనండి. ఒక్కొక్క మోసాన్ని వివరించగలిగితే చాలా టైం పట్టుద్దండి. యవనస్తులు ఎలా మోసంలో ఉన్నారు అని. చాలామంది డెలివరీ చేసేటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఉమెన్లు కూడా ఎంతమంది మోసంలో ఉన్నారు నేను చెప్తా. పెద్ద స్టోరీ ఉంది చెప్పమంటే. ఈ లోకంలో ఎంజాయ్ చేయటం కోసం కూడా చాలామంది చేస్తున్నారు. ప్రభువారు అంటున్నారు, ధనవంతుడు లాజరును చూడు, ఉపయోగము లేదు మిత్రమా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకి ఇదే చెప్తున్నాడు. యేసుప్రభువారు ఒక గెరాసేన్ల ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ చాలా దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తి దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎంత దారుణం అంటే వాడు కొట్టుకుంటాడు, వాడిని గుద్దుకుంటాడు, రక్తం కారేతడు చేసుకుంటాడు, కింద పడతాడు, మీద పడతాడు, బట్టలు వేసుకోడు, గొలుసులతో కట్టేయాల్సి వచ్చేది వాడిని. వాడు దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. వాడు ఎవడో తెలుసా? ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి వాడే. మానసికంగా ప్రతి ఒక్కరి పరిస్థితి అదే. యేసుప్రభువారు వెళ్ళి వాడిని టచ్ చేసి బాగు చేసి మంచి బట్టలేసి ప్రశాంతంగా కూర్చోబెడతాడండి. ఎంతమంది వచ్చినా వాడిని పట్టుకొని కూర్చోబెట్టేవాళ్ళు కాదు. వీడు యేసుప్రభువారు పక్కన కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుతూ ఉండగా జనాలు చూసి ఏంటి మిరకల్ అనుకుంటారు. వాళ్ళు అపవాది సంబంధులు కాబట్టి యేసుప్రభువారిని వెళ్ళిపోమంటారు, వెళ్ళిపోమని చెప్తారు. వాళ్ళకి అర్థం కాలేదు ఏం జరిగిందో. ప్రియా దేవుని బిడ్డలారా, మన అందరి పరిస్థితి ఎలానే ఉందనే సంగతి మీకు తెలుసా?